పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడచిన రాత్రంతా మనల్ని సురక్షితంగా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. ఈరోజు మనం తలపెట్టే ప్రతి ఒక్క కార్యంలో, మనం వేసే ప్రతి ఒక్క అడుగులో, మన ఆలోచనలో, ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క కృప మనందు ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు మొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి మన బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మొదటిసారి క్రీస్తు శరీర రక్తాలను వారి యొక్క హృదయంలోనికి, వారి యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకునేటువంటి రోజు. ఇది మరువలేనటువంటిది, మర్చిపోలేనటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజు. ఒక ప్రియురాలు ప్రియుని కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉందో, ఎన్నేళ్లుగా దూర ప్రదేశానికి వెళ్ళినటువంటి ప్రియుడి కోసం ఏ విధంగా ఎదురుతెన్నులు చూస్తుందో, ప్రియుడు వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా, ఎంత సంతోషంతో, ఎంత సంతృప్తితో ఆహ్వానిస్తూ ఉందో. ప్రియునితో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు కానీ, ఇటువంటి భయం దోళన కానీ లేకుండా సంతోషంతో ఉండేటువంటి ప్రియురాలు. అదేవిధంగా ఈరోజు మన పిల్లలు హృదయానికే రారాజు అయినటువంటి ఈ క్రీస్తు ప్రభు తన శరీర రక్తాల ద్వారా ప్రియులైనటువంటి మన బిడ్డల్లో హృదయంలోనికి పెంచేసి వస్తున్నటువంటి ఈ పవిత్ర వేళలో వారిని ప్రత్యేకంగా దీవించాలని, వారి హృదయాలలో స్థిరస్థాయిగా ప్రభు తన దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని అనునిత్యము వారికి ఎల్లప్పుడూ అండగా, తోడుగా, నీడగా, తండ్రిగా, స్నేహితుడిగా, ప్రియుడిగా వారిలో ఉండాలని మనమందరం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ దివ్యమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మాట ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, ఇంకా ఏ ఇతరమైనటువంటి మాలిన్యమైనటువంటి మనసులతో మనం ఎవరినైనా దూషించినా, దేవునికి విరుద్ధంగా ఏదైనా చేసినా క్షమించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఎలైన తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసిందని, అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము.
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు యోర్దాను నదిలో బాప్తిస్వము పొందిన సమయమున పవిత్రాత్మ అతనిపై దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియతమ కుమారుడని నీవు బాటముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మ ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మము నొందిన మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు యోహాను సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 52వ వచనము నుండి 58వ వచనం వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనము నుండి 58వ వచనం వరకు. అంతట యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగనే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానము చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవుడు శరీరము ఆత్మ కలయికే మానవుడు. మానవుడు అంటే ఏమిటి? శరీరము ఆత్మ కలయికే మానవుడు. శరీరాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మంచి ఆహారాన్ని, మంచి భోజనాన్ని, మంచి ఎక్సర్సైజు, మెడిటేషను, ఇంకా ఇతరమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే మనం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన శరీరాన్ని మనం ఎప్పుడు ఫిట్గా ఉంచుకోవాలంటే ఈ పనులు చేస్తాం. మరి మానవుడు కేవలము శరీరము మాత్రమే కాదు. మానవుడంటే
శరీరము ఆత్మ కలయిక. మరి ఆత్మను మనం పోషించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు క్రీస్తు ప్రభు నేను చదివినటువంటి ఈ సుశేషపట్నంలో మన ఆత్మను రక్షించుకోవాలంటే, మన ఆత్మను బలపరుచుకోవాలంటే, మన ఆత్మను శరీరంలాగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనము క్రీస్తు ప్రభు శరీర రక్తాలని భుజించాలని ప్రభువే చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క బిడ్డలు మొదటిసారి ఈ దివ్య శరీర రక్తాలను భుజించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు తల్లిదండ్రుల యొక్క, గురువుల యొక్క, ఇంకా స్నేహితుల యొక్క, బంధుమిత్రుల యొక్క, వాళ్ళ యొక్క సలహాలను, వాళ్ళ యొక్క సూచనలను పాటిస్తూ జీవిస్తున్నటువంటి వీరికి ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు వారితో జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత తన శ్రీ సభలో సభ్యులుగా అయిన తరువాత, పవిత్రులలో క్రైస్తవ సంఘములో పవిత్రులుగా నిలిచిన తరువాత ఇంకా ఎక్కువగా ఈ యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో వారిని ఎల్లప్పుడూ బలపరచటానికి, వారితో కలంతకాలం ఉండటానికి ఇదిగో ఈరోజు ప్రభువు తన శరీర రక్తాలుగా వారిలోనికి వేంచేసి వస్తున్నటువంటి ఈ తరుణములో మనమందరము సంతోషిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది క్రీస్తు ప్రభువే ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య సంస్కారం. మనకి ఎన్ని దివ్య సంస్కారాలు ఉన్నాయి పిల్లలు? 7. ఏంటి ఆ దివ్య సంస్కారాలు? మొట్టమొదటి పాప సంగీతనం కాదు, మొట్టమొదటిది ఏంటి? జ్ఞానస్నానం. మీరు జ్ఞానస్నానం తీసుకున్నారా అందరూ? మొట్టమొదటి సాంగ్యము దివ్య సంస్కారము జ్ఞానస్నానం. నిన్న దివ్య బలి పూజలో జ్ఞానస్నానం అంటే ఏమిటో మనం ధ్యానించాం. జ్ఞానస్నానం అంటే ఏమిటి? జన్మ పాపముల నుండి, కర్మ పాపముల నుండి, ఇతర పాపముల నుండి, మళ్ళీ కల్ముషము నుండి పోగొట్టి దేవునికి తిరుసభలో బిడ్డలుగా చేసేటువంటి దివ్య సంస్కారమే జ్ఞానస్నానం. జ్ఞానస్నానం తీసుకున్నారు, మీరు తిరుసభలో ఈ యొక్క సంఘములో సభ్యులయ్యారు. జన్మపాపము నుండి, కర్మపాపము నుండి మిమ్మల్ని విముక్తి చేసుకుని దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత, జన్మపాపము తొలగిన తర్వాత మనం ఎప్పుడు పాపం చేయలేదా? మానవుడు అన్న తర్వాత ఏదో తప్పులు చేస్తాడు. మరి దానిని జన్మపాపము జ్ఞానస్నానం ద్వారా ఏ విధంగా మనం తొలగించుకుంటామో అదే విధముగా క్రీస్తు భగవానుడు మరొక దివ్య సంస్కారాన్ని మనందరికీ ఆయన ఏర్పాటు చేశారు. ఆ దివ్య సంస్కారం ఏమిటి? మనం చేసినటువంటి పాపాలను పరిహసించేటువంటి, మనం చేసేటువంటి పాపాలను ఆయన ఈ దివ్య సంస్కారం ద్వారా మన నుండి తొలగిస్తూ ఉన్నాడు. ఒక అభిషేక్తుడైనటువంటి గురువు చేత మనం ఎప్పుడైతే ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడతామో మన పాపాలన్నీ క్షమించబడతాయి. అదే సంస్కారము పాప సంకీర్తన. నిన్న చేశారా మీరు? నిన్న పాప సంకీర్తనము చేశారా? ఈ దివ్య సంస్కారం అనేది క్రీస్తు ప్రభువే మనకిచ్చారు. శిష్యులతో ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఏ పాపమునైనా దేనినైనా మీరు
భూలోకములో బంధిస్తే అది బంధించబడుతుంది, పరలోకములో ఉంటే అది బంధింపబడుతుంది. తద్వారా ఇది ప్రభువే ఏర్పాటు చేసినటువంటి సంస్కారం, ఈ పాప సంకేతం. మరి ఈరోజు ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి ఈ సంస్కారం ఏమిటి? దివ్య సప్రసాదం. మరి దివ్య సప్రసాదం అంటే ఏమిటి? గోధుమ అప్పం యొక్కయు ద్రాక్షారసం యొక్కయు గుణములలో యేసునాథుని దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్యత్వము, దైవ స్వభావము కలిగి ఉన్నటువంటిదే వేంచేసి ఉన్న దివ్య సంస్కారం. ఏమేమి స్వభావాలు ఉన్నాయి? దేవునిలో ఉన్నటువంటి అన్ని స్వభావాలు ఇదిగో మీరు స్వీకరించేటువంటి ఈ శరీరంలో, ఈ రక్తంలో దాగి ఉన్నాయి. చూడండి ఎంత మనం అర్థం చేసుకునేటువంటి మధురమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి సాంగ్యం. మరి ఎంత పవిత్రము ఈ దివ్య సంస్కారాన్ని, దివ్య సప్రసాదాన్ని మీరు లోకొంటూ ఉన్నారు. ఇది క్రీస్తు ప్రభువే స్వయముగా శిష్యులతో చెప్పినటువంటి మాట. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనములో, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనములో క్రీస్తు ప్రభువే స్వయాన ఆయన అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించి దాన్ని త్రుంచి వారికి వసుకుచు, ఇది మీ కొరకు అర్పింపబడినటువంటి నా శరీరం. చూడండి, కడరాత్రి భోజనములో శిష్యులందరితో కలిసి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య సంస్కారం. దీనిని మీరు నా జ్ఞాపకార్థముగా చేయండి. అంటే ప్రతిరోజు మనం ఈ దివ్య సప్రసాదం, ఈ దివ్య బలి పూజలో మనము కొనియాడుతున్నామంటే ఎవరి జ్ఞాపకార్థం ఈ దివ్య బలి పూజ జరుగుతుంది? ఎవరి జ్ఞాపకార్థం? క్రీస్తు ప్రభు. ఆయన 2000 సంవత్సరాలు పైబడి చేసినటువంటి ఈ కడరాత్రి భోజనాన్ని మనము ఒక పవిత్రమైనటువంటి, విశ్వాసమైనటువంటి సంఘంగా చేరి ఆయన జ్ఞాపకార్థము మనము కొనియాడుతాం. ఇది క్రీస్తు ప్రభువే తండ్రి దేవునికి అర్పించినటువంటి కృతజ్ఞత బలి. దివ్య బలి పూజ అంటే కృతజ్ఞత. దేవునికి మన కోసం తన తండ్రికి అర్పించినటువంటి ఈ కృతజ్ఞత బలి పవిత్రమైనటువంటి బలి. అందుకనే మనం ఈ యొక్క దివ్య బలి పూజలో మనం అంత ప్రాముఖ్యం ఇస్తాం. మనం ఈ దివ్య సప్రసాదానికి, దివ్య బలి పూజకు మన కథోలిక సంఘంలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం. మరి దివ్య సప్రసాదం పొందే సమయంలో మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి లాభాలు, ఈ దివ్య సప్రసాదాన్ని పొందడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? ఈరోజు మనం విన్నటువంటి సుశేషపట్నంలో ప్రభు చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ దివ్య సప్రసాదాన్ని, ఈ దివ్య శరీరాన్ని, ఈ దివ్య రక్తాన్ని మనము భుజించి పానం చేస్తే మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి మహిమలు మనం పొందుతామని ప్రభువే స్వయముగా చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో చూసినట్లయితే, నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవాన్ని పొందుతాడు. మనం జీవిత యాత్రలో మన చివరి యొక్క ఆశయం ఏమిటి? పరలోక భాగ్యం చేరాలి, క్రీస్తు ప్రభు సన్నిధికి చేరాలి అనేటువంటి కృష్ణ ఆశ మన అందరిలో ఉంది. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇటువంటి నిత్య జీవం మీరు పొందాలంటే మీరు చెయ్యాలి, నా యొక్క శరీరాన్ని భుజించాలి, నా యొక్క రక్తాన్ని పాలించాలి. అర్థమైందా?
మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీ పరీక్షలు బాగా రాయాలి, మీకు మంచి భవిష్యత్తు రావాలి, మీ జీవితంలో మీరు స్థిరపడాలి అంటే దివ్య బలి పూజలో పాల్గొని క్రీస్తు శరీర రక్తాలు మీరు భుజించాలి. ఈ రోజు నుండి అది దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఈ రోజు నుండి మీరు దేవునికి ఇచ్చేటువంటి ప్రతిజ్ఞ. ఈ రోజు నుండి దేవుడు మీతో ఏర్పాటు చేసుకునేటువంటి ఆ పవిత్రమైనటువంటి అనుబంధం, చెరగని విరగని విడిపోయినటువంటి బంధం. మరి అటువంటి బంధంలోకి అడుగు పెడుతున్నటువంటి మీరు ఈరోజు ప్రభుకి ప్రతిజ్ఞ చేయాలి. ఏమని ప్రతిజ్ఞ చేయాలి? ఆదివారంలోనూ అప్పు పండుగల్లోనూ శరీరమైన కష్టమైన పనులు చేయక నిజ పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని లోకుంటానని మీరు ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, హాస్టల్కి వెళ్తారు, తర్వాత పెద్దవాళ్ళు అవుతారు, ఇంకా ఇతర దేశాలకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నేను మొట్టమొదటిగా చెప్పాను, మన క్రైస్తవలో ఉన్నటువంటి ఆ గొప్ప ఔన్నత్యం ఏమిటంటే ప్రపంచ నలుమూలలకు వెళ్ళినా దివ్య బలి పూజ జరుగుతుంది. మనం ఏ విధంగా జరుగుతున్నామో ప్రపంచ నలుమూలల అదే జరుగుతుంది. మరి ఈరోజు నుండి మీరు ఈ యొక్క బలి పూజలో పాల్గొని క్రీస్తు ప్రభు శరీర రక్తాలు మీరు భుజించాలి. అదే మీరు చేయవలసినటువంటి దేవునికి ఇచ్చేటువంటి మీ యొక్క ప్రతిజ్ఞ. అదేవిధంగా ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, 6వ అధ్యాయము 56వ వచనం, నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. చూడండి, ఈరోజు నుండి మీరు ఒంటరిగా ఉండరు. మీరు అందుకని చెప్పాను, ఇప్పటి నుండి మీ తల్లిదండ్రులు మీకు ఒక ఆటను నిర్ణయించారు, మీకు తోడుగా ఉన్నారు. ఈరోజు నుండి మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడే మీలో ఉంటాడు. ఏ విధంగా ఉండగలడంటే ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని మీరు భుజించితేనే తప్ప. చెప్తూ ఉన్నాడు కదా, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉంటానని. మరి ఈ రోజు నుండి మీరు ప్రభుని మోస్తూ ఉన్నారు. ప్రభుని మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తూ ఉన్నారు. మరియ తల్లి ఏ విధంగా అయితే గాబ్రియేలు సన్మానస్కుడు పవిత్రాత్మ సర్వేశ్వరుని చేత మరియ తల్లి గర్భము ధరించిందని శుభ సమాచారం చెప్పినప్పటి నుండి మరియ తల్లి గర్భములో తన శిశువుని ఎలిజబెత్ అమ్మకు ఆమెను సందర్శించడానికి మోసుకుని పోయింది, ప్రపంచానికి చాటి చెప్పింది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని తీసుకుని వెళ్ళిందో ఎలిజబెత్ అమ్మ ఆనందానికి హద్దులు లేవు. గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేశారని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా మీరు కూడా క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తెలియపరచాలి. క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తీసుకువెళ్ళాలి. మీ కాలేజీలకి తీసుకువెళ్ళాలి, మీ హాస్టల్కి తీసుకువెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రభుని తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరు శరీర రక్తాలను భుజిస్తున్నారు కాబట్టి. చివరిగా 6వ అధ్యాయము 58వ వచనములో ఇదియే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. మీ పితరులు ఎవరు? మన పితరులు అంటే ఇజ్రాయేలు ప్రజలు మన్నాను భుజించి మరణించారు. కానీ అట్లు కాక మీరు ఈ ఆహారాన్ని భుజించువారు ఎల్లప్పుడూ జీవించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎల్లప్పుడూ మనం జీవించాలంటే, ఎల్లప్పుడూ మనము సంతోషంతో, ఆరోగ్యంతో, ఆనందంతో, ఆహ్లాదంతో, సఖ్యతగా, సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభు శరీర రక్తాలను భుజించాలి. మరి క్రీస్తు ప్రభు శరీర రక్తాలను భుజించాలనుకుంటాం, సరిపోతుందా? ఏం చేయాలి? దివ్య బలి పూజలో పాల్గొవాలి.
ఆదివారం పూట సెలవు వచ్చింది, ఈరోజే కదా నాకు సెలవు వచ్చిందని హాయిగా మంచం మీద పడుకుని దివ్య సప్రసాదాన్ని లోకోవాలి, దివ్య సప్రసాదం లోకొనాలి అనుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? నచ్చికి రావాలి. దివ్య బలి పూజలో పాల్గొనడం అంటే ఎప్పుడు 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 పాల్గొనాలి? మొదటి నుండి చివరి వరకు. ఏదో గ్లోరియా పాడినప్పుడు కాదు, ప్రసంగాలు చెప్పేటప్పుడు కాదు, మొదటి నుండి రావాలి. ఒక మంచి సినిమా చూడాలి, కొత్తగా రిలీజ్ అయిన సినిమా, టికెట్లు తీసుకున్నాం, 3 గంటలకి సినిమా, మనం ఎప్పుడు వెళ్ళి ఉంటాం అక్కడ? కాదులే, 4 గంటలకు వెళ్ళి చూడండి, అప్పటికి సగం సినిమా అయిపోతుంది. దానివల్ల ఉపయోగం ఉందా? సినిమాలకి, షికార్లకి, ఇంకితరమైనటువంటి దానికి మనం ముందు ఉంటాం. అని దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో బలపరుచుకోవటానికి మనం ముందు ఉంటాం. అదే జరుగుతుంది మనలో. దయచేసి పిల్లలు మీరైనా నేర్చుకోండి. నా పిల్లలు మీరు ముందు రండి. మీ నుండి మీ తల్లిదండ్రులు నేర్చుకుంటారు, మీ నుండి మన సంఘ పెద్దలు నేర్చుకోవాలి, మీ నుండి మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులు నేర్చుకోవాలి. ఇది నాకు వాగ్దానం చేయాలి. మీరు ఎక్కడున్నారు? వీళ్ళందరూ హాస్టల్ ఉన్నవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు. దివ్య సప్రసాదాన్ని లోకం అన్నారంటే ఆదివారం పూట మీరు మన దేవాలయం సమయం ఎప్పుడు? దివ్యబలి పూజ ఎప్పుడు? ఆదివారం 8 గంటలకి. సో 8 గంటలకి ముందే మీరు రావాలి. తల్లిదండ్రులు వచ్చినా రాకపోయినా మీరు వచ్చి ముందుగా పాల్గొనండి. అది ముఖ్యమైనటువంటిది. ఈరోజు దేవునికి ఈ వాగ్దానం చెప్తూ ప్రభు మిమ్మల్ని దీవించాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అర్పణ.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల విధేయన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించండి. ఈ సభ ప్రయోజనం కొరకును. ఓ ప్రభువా, నీ ప్రీతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన సందర్భమున మేమర్పించు అర్పణను దయతో స్వీకరింపుము. ఈ విధముగా నీ విశ్వాసుల బలి అర్పణము లోక పాపములను పరిహరింప చేసిన కనికర హృదయమైన మా రక్షకుని బలిగా మారినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియునాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా అద్భుతమైన పవిత్ర కార్యముల ద్వారా యోర్దాను నది యందు నీవు నోవా క్రొత్త స్నానమును ఏర్పాటు చేసినవి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడను విశ్వాస సత్యమును బలపరిచినది. పావురము వలె దిగివచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషిక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయను మేము తెలుసుకొనుచున్నాం. ఆ కారణమున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోక దళములన్నిటితో మహిమతో నిన్ను ఎడతెక్క స్తుతించుట ఎట్లనగా, ఈ నడు పూజలో క్రీస్తు ఈ అపద్రాక్ష రసాలు క్రీస్తు ప్రభు శరీరక్తాలుగా మారేటువంటి పవిత్ర సమయం. ఈ పవిత్ర గడియ నాడు ప్రత్యేకంగా ఈరోజు మొదటి క్రీస్తు శరీరక్తాలు భుజించడానికి తమను తాము తయారు చేసుకున్నటువంటి మన బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరిని ఈ అపద్రాక్ష రసాలతో ప్రభుకి అర్పించుకుందాం. ఈ చిన్ని హృదయాలలోకి ఆ పవిత్రమైనటువంటి యేసు భగవానుడు వారి హృదయలోనికి వేంచేసి రావాలని ప్రభు చెప్పిన విధంగా నన్ను భుజించు వారు నా యందును నేను వారి యందును ఉంటానని సెలవిచ్చినటువంటి ప్రభు వారి యందు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు కొనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే స్తుతి ప్రార్థన, నీకే ఆరాధన, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి
శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవమునొసగి అప్పమున రక్షణ పాత్రము నీకు సమర్పించుతున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పాలనాధిపతి అయినటువంటి జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనుతల యొక్క మరియమ్మతోను, ఆమె భర్త అయినటువంటి యేసేపుతోను, పునీతుల అపోస్తులతోను, పునీత విన్సెంట్ పలోటి వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పించినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మాయనము మాకు ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహణ పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందు పిలువబడినవారు ధన్యులు. ప్రభువా, క్రీస్తు శరీర రక్తములు
మనకు నిత్య జీవాన్ని వసుదురుగాక. ముందుగా దివ్య సప్రసాదాన్ని లోకను పోతున్నటువంటి మన బిడ్డలు 2 లైన్లో కొవ్వొత్తులు వెలిగించుకొని తల్లిదండ్రులు ఉన్నట్లయితే తల్లిదండ్రుల కంపెనీ చేయొచ్చు. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాం. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులుగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా తరపున, తల్లిదండ్రుల తరపున, మన సంఘం తరపున ఈరోజు మొట్టమొదటిగా దివ్య ప్రసాదం తీసుకున్నటువంటి మన బిడ్డలందరికీ నేను మనస్ఫూర్తిగా దేవుని యొక్క దీవెనలు, అదేవిధంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎలా ఉంది ఇప్పుడు? హౌ డు యూ ఫీల్? హ్యాపీ? వెరీ గుడ్. ఈ రోజుతో కాదు ఈ హ్యాపీనెస్, జీవితాంతం ఉండాలి.
మీరు ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పినట్లు దివ్యబలి పూజలు మాత్రము మర్చిపోకండి. హాస్టల్ వెళ్తే వేరే విషయం. మన సెలవులకు వచ్చినప్పుడు, పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్షం చర్చ్ మన కథోలిక సంఘం ఎక్కడున్నా సరే దివ్యబలి పూజలో పాల్గొని క్రీస్తు శరీరక్తాలు పూజించండి. సరేనా? చివరి పాట పాడుతుండగా గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి ఉండవలసిందిగా కోరుతున్నాను. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మేము కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో సంతోషకరమైన రోజు కేకటికి మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాడు నూతనంగా క్రీస్తు ప్రసాదాన్ని స్వీకరించినటువంటి పిల్లల యొక్క సమక్షంలో ఫాదర్ గారు పుట్టినరోజు కట్ చేస్తూ ఉన్నారు. అందరూ చెప్పుకుందాం. ప్రియ సహోదరులను మరి ఈనాడు రాబోయే యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి వారి యొక్క తల్లిదండ్రులను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఫాదర్ గారికి జన్మనిచ్చి మరి మనకు ఒక గురువులుగా వారిని ప్రసాదించినందుకు గట్టిగా చెప్పడానికి తల్లిదండ్రులకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఉపదేశులు సాల్వ్ చేసి ఫాదర్ గారి పూర్ణమాలతో సత్కరిస్తారు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా చెప్పకూడదా? భక్తిగా పెట్టాలండి. ఫాదర్ గారికి దేవాలయ దేవుడికి తోడుగా ఉండాలని కళ్ళు మూసుకున్నట్టు చేతికి జోడించండి. ఎందుకంటే ఒక చిన్న చరణం పాడుకుందాం. దేవాలయ దేవుడి కృప ఆయన రక్షాబలి అయితే ఫాదర్ గారు మనకు తెగులుగా ఆయన మంచి కాపరైతే ఆయన గుడిలో మనకు ఫాదర్ గారు మనం గుడి పిల్లగా దేవుడికి మనకు తోడుగా ఉండాలని పాడుతూ నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా నీ బిడ్డను ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము సర్వము సకలం నీవేగా పరిచితులు అది పరిణమించినము
లాలించెదము, అది పలుకించెదము. నీ సంతోషగానంతో లీనమయ్యెదము, నీ సంతోషగానంతో లీనమయ్యెదము. అబ్బా నీ బిడ్డలు మేము, అబ్బా నీ బిడ్డలు మేము. Thank you.